పాటగాడు కోరేటి వెంకన్న గారు. నేను టీవీలో సార్ తోటి ఒకే ఒక ప్రోగ్రామ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్లో నేను కోరేటి వెంకన్న చుట్టా అశోక్ తేజ ఏదో ప్రోగ్రాంలో పిలిచారు. అప్పుడు మా ఒక 10 ఏళ్ల క్రితం సంగతి అది. అయితే టీవీలో ప్రోగ్రాంలో తన వేరే సంబంధించినటువంటి విషయాలు చూస్తున్నప్పుడు గద్దరతో పోలుస్తారు చాలామంది. గద్దర్ కంటే భిన్నమైన వ్యక్తి కోరేటి వెంకన్న. ఇంకా ఇతర వాక్యకారులతో లేదా ప్రజాకవులతో పోలుస్తారు. వారికంటే కూడా భిన్నమైనటువంటి వ్యక్తి కోరేటి వెంకన్న. ఆయన మెదడులో ఎంత శాస్త్రీయ పాండిత్యం ఉన్నదో ఆయన మనసులో అంత జానపద సాహిత్యం కూడా ఉంది. మిగతా కవులకి ఇంత సంప్రదాయ కవిత్వానికి సంబంధించినంత విజ్ఞానం వాళ్ళ మనసులో లేదు. ఆయన ఒక ఆవేశంలో ఒకసారి మాట్లాడుతుంటే పద్యాలకు పద్యాలు ఒక ప్రవాహంలాగా వస్తాయి. మిగతా వాళ్ళకి అది రావు. ఆయన ఓరియంటల్ కాలేజ్ స్టూడెంట్ కాబట్టి నిశితంగా సాహిత్యాన్ని కష్టపడి చదువుకున్నాడు. ఆ సాహిత్యంతో పాటు తన జీవకళ అయినటువంటి గేయ రచన అది సహజంగానే అతనికి ప్రవర్తిస్తుంటుంది. మిగతా కవులలో భావనాశక్తి తక్కువ ఉంటుంది. కోరేటి వెంకన్నలో ప్రతి పంక్తిలో భావనాశక్తిని చొప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. వాగు ఎండిపాయ దాంట్లో పక్షుల యొక్క పాదాల గోర్ల గీతలను ఇసుకను పనకజేసి వాటి గీతలను అంటే పక్షులు కూర్చున్నప్పుడు పడేటటువంటి ఆ పాదముద్రలను అక్షరాలుగా ఊహించినటువంటి భావుకత అద్భుతమైనటువంటిది. అట్లా మీరు ఆయన కవిత్వాన్ని కనుక అంటే కవిత్వ అంశను పాటలలో కనుక పరిశీలిస్తే తను ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్గేయకారుడు అని చెప్పి తప్పకుండా చెప్పగలదు. అది తెలంగాణ యొక్క అదృష్టం. మన ప్రాంతంలో పుట్టడం ఆయన మన తెలంగాణ యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. అట్లాగే ఇప్పుడు టీచర్లు కావాలంటే ట్రైనింగ్ చేయాలి. ఇప్పుడు తెలుగు పండిత్ కావాలంటే టీపీటీ చేయాలి, తెలుగు పండిత్ ట్రైనింగ్ చేయాలి. కవులు కావాలంటే కవి సంగమం ట్రైనింగ్ చేయాలి. ఆ కవి సంగమం ట్రైనింగ్ ప్రిన్సిపల్ యాకూబ్ షా. ఇప్పటిదాకా తక్కువ గోపాల్ చెప్పాడు కదా, ఆయన తర్వాత మన చిగురాల ప్రసాద్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఎక్కడ పోయినా మేము కవి సంగమంలోకి వెళ్ళి పుట్టామని చెప్పారంటారు. కాబట్టి పరిగి ఏరియాలో కూడా ఎవరైనా చిన్న చిన్న కవిత్వం రాస్తుంటే అమ్మో కాదు, నమస్తే, అంత పెద్ద దానికి నేను యోగ్యుని కాను. తర్వాత మీ పరిధిలో ఎవరైనా కవిత్వం రాస్తూ తడబడుతుంటే మీరు తప్పకుండా కవి సంగమం ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆయన తొందరలోనే అతి మంచి కవులను తయారు చేసినటువంటి యాకూబ్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఇక చిగురాల ప్రసాద్ కవిత్వం పండుగకు మనందరినీ దావత్కు పిలిచాడు. అంటే మన భోజనం చేయమని అన్నాడు కదా, దావత్కు పిలిచాడు. అంటే అందరేమో రిసెప్షన్కు పిలుస్తారు కదా, ఆయననేమో కవిత్వం పండుగకు పిలిచాడు. తన కవిత్వం విని తిని ప్రతి పొద్దు యాద్ చేసుకోమని రేల పొద్దును మనకు అప్పగించాడు. అయితే ఈ పల్లె ప్రకృతి పోలే స్వచ్ఛమైన పల్లె మనసుల ఆత్మీయ అనుబంధాలను, పల్లె పండుగలను, పల్లె సేవకులను, మొత్తంగా ఎర్రగడ్డ పల్లె జీవితాన్ని రేలపొద్దులో ప్రదర్శించాడు మిత్రుడు ప్రసాద్. మేము అనంత సాహిత్య సంస్కృతిని ఏర్పాటు చేసినప్పుడు ఒక 15 రోజులలో ఒక కవిత పెట్టాడు గ్రూప్లో. నేను అప్పుడు ఆశ్చర్యపోయినాను. నిజంగా మా ఏరియాలో ఇంత బలమైన వచన కవి ఉన్నాడా అని చెప్పి అప్పటిదాకా మాకు తెలియదు. నిజంగా మా ఉద్దేశం కూడా అనంత సాహిత్య సంస్కృతి సమితిను స్థాపించడం ఉద్దేశం కూడా అది. ఇక్కడ ఉన్న మంచి కవులను ప్రొజెక్షన్ చేయాలనేటటువంటిది. మాకు ఇప్పుడు అక్కర్లేదు. 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏది రావాల్సింది వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చి కూడా పెద్దగా అదనంగా ఉపయోగపడేది ఏం లేదు. కానీ వర్ధమాన కవులకు ఒక రకమైనటువంటి ఊతం కనుక ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇంకా వెలుగులోకి రావాల్సినటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రయత్నించాం. ఇక్కడ ఈ ఏరియాలకు ఒకటి సాహిత్య సమితి ఉండేది. అదే సామ్రాట్టుగా వెలుగుతూ ఉన్నది. ఇతర భావాలతో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు వెలగనీయలేదు. అప్పుడు నేను దూరబెట్టి ఇద్దరం పరస్పరం బాగా చర్చించి ఎట్లా చేద్దామని అంటానంటే కైసాతో హోలీదేవ్ భాయ్ చలో ఒకటైతే స్టార్ట్ చేద్దామని చెప్పని అనంత సాహిత్య సంస్కృతి చేశాము. ఆ సమయం ముహూర్త బలం ఎటువంటిదో కానీ అది ఎంతోమంది కవులను పైకి తీసుకొని రావడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ప్రసాద్
చిక్కులు పడ్డ జీవితానికి చక్కటి పాపిట తీసే దృశ్యం కావాలి కవిత్వం అని చెప్తాడు. చిక్కులు పడ్డ జీవితానికి చక్కటి పాపిట తీసే దృశ్యం కావాలి కవిత్వం. ప్రతి కవి ఎక్కడో తన కవిత్వం ఎలా ఉండాలని చెప్పుకుంటాడు. శ్రీశ్రీ అయినా లేకపోతే మన తిలక్ అయినా వీళ్ళందరూ కూడా అమృతం కురిసిన ఆనందం కురిసిన అందం ఆనందం దాని పరమావధి అని చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఈయనేం చెప్తారంటే చిక్కులు పడ్డ జీవితానికి ఈ ఒక్క లైన్ ఈ యొక్క పదబంధాన్ని పదచిత్రాన్ని కనుక తీసుకుంటే చిక్కులు పడ్డ జీవితం నిజంగా పదచిత్రం ఎప్పుడైతుందంటే వెంట్రుకలు చిక్కులు పడతాయి. వెంట్రుకలను నెప్పంగా చేసి జీవితాన్ని చిక్కులు పడ్డట్టుగా తీసుకొని ఆ చిక్కులు పడ్డ జీవితం చేసి దానికి చక్కటి పాపట తీసే దృశ్యం కావాలి కవిత్వం. అంటే అంత బలంగా వ్యక్తీకరణ చేసి సమాజానికి ఒక రకమైనటువంటి అందంగా ఆత్మీయంగా అనుభూతిపరంగా ఎట్లయితే చక్కగా దుక్కుకొని బొట్టు పెట్టుకొని పాపట తీసుకున్నప్పుడు స్త్రీ ముఖం ఎంత అందంగా ఉంటుందో మన కవిత్వం కూడా చిక్కులు పడ్డ జీవితాన్ని విప్పి ప్రజల ముందు పెట్టాలి. ఎట్లా పెట్టాలి? పాపట తీసిన దానిలాగా ఉండాలి అని చెప్తాడు. అట్లా ఎన్నో చిక్కులు పడ్డ జీవితాల భక్తుల గీతలను రేలపొద్దులో చూపించడు. కవిత్వం అనేది జీవన కళ. ఆ జీవన స్పర్శ కనుక లేకపోయినట్టయితే అది కవిత్వంగా చలామణి కావడం చాలా కష్టం. ఆ జీవిత స్పర్శ ఎక్కడో ఏదో లైన్లో టచ్ కావాలి. అది కాకుండా జీవితానికి దూరంగా నీవెంత బలంగా రాసినా అది అప్పటికే ఉంటుంది, కానీ జీవిత స్పర్శ లేని కవిత్వం నిలబడదు. ఇందులో ఆల్రెడీ రఘుల గోపాలు ఆయన సమీక్ష చేసిన తర్వాత ఏం మిగిలలేదు. మిగిలితే పునరుక్తి అవుతుంది అంతే. అంతకంటే సాఫ్గా మొత్తం అన్ని కవితలను తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. చాలా చక్కగా కూడా చేశాడు. ఎన్ని కోణాలతో చేయాలో అన్ని కోణాలతో ఆయన సమీక్ష చేశాడు. అప్పుడే అందుకొరకు ఒకటి రెండు పునరుక్తులు కూడా జరగవచ్చు. సమయం కూడా లేదు కాబట్టి కొంచెం వేగాన్ని కూడా పెంచుకొని పారిశుద్ధ్య కార్మికుల శ్రమను కవిత్వం చేస్తూ ఇక్కడ ఏం చేశాడంటే ఈయన కవిత్వంలో ఈ అనుబంధాలు ఉన్నాయి. తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు వీళ్ళ అనుబంధాలు, కొన్ని వస్తువులు మానవీయకరణమైనటువంటి చాట, తర్వాత మన మసిగుడ్డ లేదా మసి బట్ట మొదలైనటువంటివి ఉన్నాయి. దానితో పాటు శ్రమ చేస్తున్నటువంటి పల్లెకు శ్రమ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క జీవితాలను కూడా పట్టుకున్నాడు ఆయన. దాంట్లో ఈ పారిశుద్ధ్య కార్మికుల గురించి చెప్తూ సఫాయమ్మలే అమ్మలై మురికి బట్టలైన రోడ్లను ఉతికి సూర్యుడు వెలుగులో ఆరవేస్తుంటారు. అది కవిత్వం. సఫాయమ్మలే అమ్మలై, సఫాయమ్మను అమ్మనం చేయడంలో చాలా బలమైన లోతు ఉంటుంది. మళ్ళా అమ్మ ఏం చేస్తుంది చిన్నపిల్లలకు? చిన్నపిల్లవాడు అనేక రకాల దొడ్డికి పోయినా మూత్రం పోయినా అవన్నీ పోయినా అమ్మనే మనకు మొదటి సఫాయి చేస్తుంది. ఆ రకంగా చెప్తే అమ్మనే తొలి సఫాయి అమ్మ అయితే మనకు. ఇప్పుడు ఈయనేం చేశాడు? సఫాయి అమ్మలే అమ్మలై, ఎవరికి అమ్మలై? రోడ్ల అనే పిల్లలను సాఫ్ చేయడానికి. సఫాయి అమ్మలే అమ్మలై మురికి బట్టలైన రోడ్లను ఉతికి సూర్యుడు వెలుగులో ఆరవేస్తుంటారు. అంటే సూర్యుడు ఉదయించే సమయానికి పిల్లలు అందంగా తయారు చేస్తారు అని చెప్పడానికి అన్నమాట. అని వాళ్ళకు కన్నీటి ఉత్తరం అవుతానని చెప్పని చివరిలో ముగింపులో చెప్తాడు. తర్వాత పల్లెలో పనికిపోయే శ్రమజీవులను వర్ణిస్తూ తెల్లవారక ముందే వాకిండ్ల పెయ్యి గడిగి చేళ్ల కాడ ఉదయిస్తుంటుంది మా పల్లె. శ్రమజీవులు పత్తి ఏరడానికి కానీ ఇంకా రకరకాల పనులకు పోయడానికి ఆ సీన్ను ఎట్లా తీసుకొస్తున్నాడు చూడండి. తెల్లవారక ముందే వాకిండ్ల పెయ్యి గడిగి, వాకిలికి పెయ్యి ఉండదు. మూర్త భావాన్ని అమూర్త భావాన్ని మూర్త భావం చేయడం అనేది కవిత్వంలో ఒక ఎత్తుగడ. సో అట్లా తెల్లవారక ముందే వాకిండ్ల పెయ్యి గడిగి చేళ్ల కాడ ఉదయిస్తుంటుంది మా పల్లె. అక్కడ ఉదయిస్తుంది అంటే అందరూ అక్కడికి పోతారు తెల్లారేటప్పటికీ అని చెప్పడానికి, కవిత్వమయం చేయడానికి. అక్కడ కలెగూర గంప లాంటి కులాలు ఒకరినొకరు కష్టాల గంపలను దించుకుంటూ, కలెగూర గంప లాంటి కులాలు ఒకరా ఇద్దరా, గ్రామంలో ఉన్న అన్ని కులాలు పనికిపోతాయి కాబట్టి అన్ని కులాలను కలెగూర గంప అని చెప్పి అక్కడ ప్రతీకమానం చేశాడు. కలెగూర గంప లాంటి కులాలు ఒకరినొకరు కష్టాల గంపలు దించుకుంటూ పండుగ లేకున్నా నోరు తీపి చేసుకుంటారు. పండుగ లేకున్నా నోరు తీపి చేసుకుంటారు. అంటే వాళ్ళని వీళ్ళు తింటారు, వీళ్ళని వాళ్ళు తింటారు కాబట్టి ఆ వచ్చినటువంటి ఆహార పదార్థాలన్నింటిలో కూడా ఆ జీవన దృశ్యాన్ని, కలిసి తినే జీవన దృశ్యాన్ని నోరు తీపి చేసుకుంటారు అనేటటువంటి
ప్రతీక ద్వారా భావచిత్రం ద్వారా తను చేస్తారనమాట. అట్లా పల్లె శ్రమ జీవితాన్ని కవిత్వం చేసి దాచుకొని ఆ ముద్దెను పదిలంగా మన ఎదమెదడులకు అందిస్తాడు. కవిత్వం చదివిన తర్వాత కొంత ఎదకు అందాలి, కొంత మెదడుకు అందాలి. ఎద ద్రవించడానికి అనుభూతికి సంబంధించింది, మెదడు జ్ఞాపకానికి సంబంధించింది. కాబట్టి ఎద మెదడులకు అందిస్తాడు, జ్ఞాపకానికి అందిస్తాడు, హృదయంలో అనుభూతి చెందడానికి అందిస్తాడు. రంగులేసే పెయింట్, ఇంతకుముందు చెప్పింటాను, రంగులేసే పెయింటర్లకు కవిత్వపు రంగు బట్టలు తొడిగి ఎంతటి బంగ్లాలైనా వాళ్ళ ముందు పిట్టగూలే, ఎన్ని అంతస్తుల భవనాలైనా వాళ్ళ శ్రమ ముందు పిట్టగూలే. చిక్కులు పడ్డ ఇండ్లను మెత్తని బ్రషులతో, మాట వినని మూలాలని చీపుళ్లతో కళ్ళకు అందమైన పద్యం చేస్తుంటారు. తెల్లకున్నటువంటి భవనం రంగురంగురంగమైన అయిపోయినాక ఛందస్సుతో రాసిన పద్యం అవుతుంది భవనం అని చెప్పి ఊహించడం అనేటటువంటిది గొప్ప భావుకతకు సంబంధించినటువంటి విషయం. పండుగకు కొత్త బట్టలు తెచ్చిన పల్లెటూళ్ళ నుంచి పట్టణంలో పనిచేయడానికి బతుకు వెళ్ళినటువంటి శ్రమజీవులు పండుగల సందర్భంగా తిరిగి వస్తూ తమ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్నలకు, అన్నలకు, అక్క చెల్లెళ్లకు, పిల్లలకు వాళ్ళందరికీ కూడా చేతనైనంత ఆర్థికంగా తోడ్పడాలనే ఉద్దేశంతో బట్టలు తీసుకొని వస్తారు. అట్లా ప్రసాద్ మిత్రుడు రమేష్ కూడా పండుగకు వచ్చినప్పుడు పండుగకు కొత్త బట్టలు తెచ్చిన మా రమేష్ అన్న చేతిని రాత్రి పట్టుకొని చూశాను. పట్నంలో మొలసిన కొత్త బంగ్లాల అడ్రస్సు అరచేతి గోరెంటాకై మెరిసింది. అరచేతిలో ఉన్న, ఆల్రెడీ గోపాల్ చెప్పాడు, అరచేతిలో ఉన్న గోరెంటాకై మెరిసింది. గోరెంటాకుని ఎన్ని రకాలుగా రుద్దుకుంటాం, రకరకాల డిజైన్లు రుద్దుకుంటాం కదా. ఒక్కొక్క బిల్డింగ్ కేసిన ఒక్కొక్క చిత్రం ఆయన అరచేతిలో గోరెంటాకుగా మెరిసిందని చెప్పడం అనేటువంటిది గొప్ప భావుకతకు సంబంధించినటువంటి కవిత్వం. తర్వాత వీధులను శుభ్రం చేసే పని వాళ్ళను బురద పూలు అని అంటాడు. వాళ్ళ చేతులు తాకనిదే మా గల్లి శుభ్రపడదు, వాళ్ళ చేతులు తాకనిదే మా గల్లి శుభ్రపడదు. వాళ్ళు ఉదయానికి పుట్టిన మట్టి పూలు. అంటే ఉదయం మట్టిలో పువ్వులు ఉండయి, కానీ మట్టిలో పనిచేస్తారు కాబట్టి మట్టిని పువ్వులుగా మారుస్తారు కాబట్టి మట్టి పూలు అనేటటువంటి భావచిత్రాన్ని ప్రతీకను వాడుతాడు. ఇప్పుడు కురుస్తున్న తుఫానుకు పాతిళ్ళు సంటి బిడ్డలై ఏడుస్తుంటే ఎంత గొప్పగా కవిత్వం చేయాలి అంటే ఈ ఒక లైన్ చూడండి. వాన పడుతున్నది, అవేమో కురిసే ఇండ్లు. ఆ కురిసే ఇండ్లను సంటి బిడ్డలై ఏడుస్తుంటే, బాలధారలకు సంటి బిడ్డలై ఏం ఏడుస్తున్నాయంటే ఇండ్లు ఏడుస్తున్నాయి. వాన పడుతున్నది, వానధారలు కురుస్తున్నాయి. ఆ కురుస్తున్న వానధారలు సంటి బిడ్డలై పాతిండ్లు సంటి బిడ్డలై ఏడుస్తుంటే బొద్దుగాల బొద్దు ముంకి తల్లిలై లాలిస్తుంటారు అని చెప్పి వీధులను శుభ్రం చేసే పని వాళ్ళని చూస్తున్నాడు. ఎంత గొప్ప భావుకత చూడండి. పొద్దుగాల పొద్దు మేకి తల్లిలై లాలిస్తుంటారు, వాళ్ళను లాలిస్తుంటారు, లేదా ఇళ్లకు సఫాయి చేసుకుంటారు అని చెప్పడం అంటారు. ఎవరైనా 5ో 10ో ఇస్తే ఆ గడియకు కోటీశ్వరుడు అవుతారు. వాళ్ళ శ్రమను మించి దానం లేకనో, బహుమతి లేకనో, లేదా ఇప్పుడు కొత్త పరిభాషలో చెప్తే హోటల్లో తిన్నప్పుడు టిప్స్ లేకనో ఇస్తూ ఉంటే, ఆ ఎవరైనా 5ో 10ో ఇస్తే ఆ గడియకు కోటీశ్వరుడు అవుతారు. వాళ్ళను పద్యం చేయాలన్నా, పాట చేయాలన్నా బురద నీటిలో దిగాల్సింది. వాళ్ళ శ్రమను స్వయంగా అనుభవిస్తే తప్ప అంత చక్కటి కవిత్వం రాయలేరు. అనుభూతి చెందడం కంటే స్వానుభవాన్ని పొందితే తప్ప వాళ్ళ యొక్క కవిత్వ శ్రమను మనము అందమైనటువంటి పద్యం చేయలేమని చెప్పి చెప్పుకుంటాడు. తర్వాత నిరంతరం కష్టం చేసే పెంటమ్మ పెద్ద కష్టాన్ని కవిత్వం చేస్తూ, అది ఆల్రెడీ ఆయన చెప్పేశాడు. మంగలి సత్యంగను అద్దంలో కనపడే పాపటకు ప్రతీక చేసి ఆయన శ్రమను అనుభూతి సాంద్రంగా వర్ణిస్తాడు. మాసిపోయిన నెత్తి మీద నీళ్లు చిల్కరించి పెద్ద పండ్ల దువ్వెనతో నా నెత్తిని కుడిబంగులకు దువ్వి అద్దంలో చక్కటి పాపటవుతుండే. ఎవరు? మంగలి సత్యన్న చక్కటి పాపటవుతుండే. ఊర్లో ఎవరైనా చచ్చిపోతే తన బంధువులే చచ్చిపోయినట్లు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పని వాళ్ళకి ఊరికి ఉన్న అనుబంధాన్ని వాళ్ళు ఫోన్ చేసుకునేటటువంటి వాళ్ళు, తన ఇంట్లో చచ్చిపోయినంత ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు అనమాట. అంత ఆత్మీయత అనుబంధాలు కలిగినటువంటివి పల్లెలు. ఇప్పుడు పట్టణంలో అట్లా లేదు. ఎవడు రాడు,
ఎవరికో కిరాయికి ఇస్తే వాడు వస్తాడు, వేళ తీసుకొని పోతాడు, అక్కడ గాలి చేసేస్తాడు, ఇంటికాడ మనం చేతులు దొరుకుకుంటాం. అయిపోయి ఎంత యాంత్రీకరణ జరిగింది. పల్లె ఎక్కడ వాయరు అని చెప్పి మళ్ళీ గోరేటెంకరని గుర్తు చేసుకోవాల్సింది. ఊర్లో ఎవరైనా చచ్చిపోతే తన బంధువులే చచ్చిపోయినట్లు పీక పాడుతూ దుఃఖంలో ఉన్న దేహాలను కన్నీటి రాగంతో పలకరిస్తుండే. దుఃఖంతో ఉండే దేహాలను కన్నీటి రాగంతో పలకరిస్తుండే. దినవారంకి వచ్చి తలెంట్రుకలు తీసి ఏడుస్తున్న దేహాలకు చెప్పకుండానే ఒంటరి బాటైతుండే. అప్పుడు ఏమరగనటువంటి వాడు కాదు, బాధలో వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి తాను ఒంటరిగా వెళ్ళిపోతుంటాడు. మంగలి ఎన్ని రకాల పనులు చేశారో పద్యంలో అది చెప్పుకొస్తాడు. ఊళ్ళో పెళ్లి ఉంటే ఇంట్లోనే 3 రోజులు ఉండి బాజా భజంత్రీలతో నోటి నిండా కొత్త కొత్త పాటలు పాడుతూ నిద్రమూట ఎత్తనీయకుండే. ఎవరైనా నిద్రపోతుంటే నిద్రపోకుండా, ఈయన పాటలకు నిద్రపోకుండా చేస్తుండే. ఇప్పుడు ఇది లాస్ట్లో ముగింపు చూడండి. మనమందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముగింపు. ఈ సభకు వచ్చినందుకు మీ హృదయంలో దాచుకోవాల్సినటువంటి కవిత లైన్ ఇది. ఇప్పుడు మంగలి సత్యన్నకు నడవడానికే వస్తలేదంట, నెత్తి కూడా దూకుంటలేడంట. ఎప్పుడైనా పరిగిలో మంగలి సత్యన్న కనబడితే ఒకసారి పాపట తీయాలని ఉంది. అంటే తన రుణాన్ని తీర్చుకోవాలనేటటువంటిది చివరి ముగింపులో చెప్పుకోవడం అనేది గొప్ప అనుభూతికరమైనటువంటి పద్యం. రుణం తీర్చుకోవడం అనేది, ఒకవేళ నిజంగానే నాకు పరిగిలో ఆయన కనబడితే మళ్ళీ ఆయన దగ్గరికి పోయి ఆయన నెత్తి తువ్వి ఎట్లయితే తనకు మంగలి దుకాణంలో పాపట తీసిండో అట్లా పాపట తీయాలని ఉంది. అంటే శ్రమజీవుల పట్ల నాకు అంత ఆత్మీయత ఉంది, వాళ్ళని నేను ఇంకా గుర్తుపెట్టుకుంటున్నాను. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. పద్యం చదివి చివరాల ప్రసాద్ రాజశేఖర్ ఆయన కుదిరేయడం కాదు. కవిత్వం చదివిన తర్వాత మనిషిగా మారాలి. మనలో ఉన్నటువంటి మాలిన్యం అంతా తొలగించుకోవాలి. అహంకారాలను, ఇంకా మనకు ఉన్నటువంటి పర్వర్షన్స్ అన్నింటినీ తీసేసుకొని ఒక మంచి మనిషిగా మారడానికి కవిత్వాధ్యయనం తోడ్పడుతుంది. చాకలి అవ్వ శ్రమను పద్యం చేస్తూ బతుకంతా నీళ్లకు అప్పుబడ్డ దేహాన్ని చిక్కిన కాసుతే కనిపించంతో అమాయకుడు ఎల్ల కష్టములు బొక్కడు పువ్వతో మర్చిపోవచ్చుదాన దగ్ధమూర్తి నా దిక్కులు కలుగు లోకమున దిక్కరి ఉన్న అరుంధతీసుకుండొక్కడు జన్మమెత్తే కరతొరకును అని చెప్పి అప్పుబడ్డది సుమీ భారతావని వీని సేవకుడు అని చెప్పి చెప్తాడు. అట్లా చాకలి ఆమె పద్మమ్మ చాకలి ఆమె శ్రమకు ఈ అప్పుబడ్డది వీళ్ళు మనుషుల యొక్క జీవనం అని చెప్పి బతుకంతా నీళ్లకు అప్పుబడ్డ దేహాన్ని మోకాళ్ళ దాకా నానేసి మాసిపోయిన బట్టల్ని నీళ్ల మీద సన్నమామల్ని చేసి వీపు మీద సూర్యుడు ఎండ సంతకం చేయగానే మోత్పు చెట్ల మీద బట్టలు పావురాలైతాయి అని చెప్పి ఆ ఎండిపోయినటువంటి బట్టలను పావురాలు చేయడం, పడుతున్నటువంటి ఎండను సూర్యుని యొక్క సంతకం వీపు మీద చేయడము ఇదన్నమాట. మా కిట్టి పెళ్లికి ఇల్లంతా దుర్మి సున్నమేసి పెళ్లి బట్ట ఉద్యకాడ కుండలు తోమెకాడ ఒక్కతే ఉరుకులాడి పైసలడియే కాడనే ఎనకబడుతుంది. చూడండి ఎంత అభిమానం కలిగినటువంటి వాళ్ళు, ఆత్మాభిమానం దెబ్బతినదనే విషయాన్ని చెప్పడానికి చేయి చాచేటటువంటి వాళ్ళు కారు, తే అని అడిగేటటువంటి వాళ్ళు కారు, ఇస్తేనే తీసుకునేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఉద్యోగస్తులందరూ లంచం లేదే పనిచేయడం లేదు. ఉద్యోగం ఉన్నా, జీతం ఉన్నా, లంచం ఉన్నా, వెయిలున్నా ఇంకా తే. కానీ ఆ శ్రమ చేసేటటువంటి ఆమె చూడండి, ఆ బట్టలు ఉతికేటటువంటి చాకలామె పైసలు అడగ కాడనే వెనకబడుతుండే అని చెప్తాడు. ఇక సర్కస్ బతుకులను చెప్తూ ఊపిరి బిగబట్టుకొని తీగ మీద నడిచే ఆ బతుకుల్ని ఒకసారి దించుకుందాం వస్తారు కదూ. లాస్ట్లో ముగింపు, తీగల మీద నడుస్తున్నటువంటి వాళ్ళ యొక్క బరువును మనం దించుకుందాం అని చెప్తాడు. పోస్ట్ మ్యాన్ కూడా కవిత్వం చేశాడు, తిలక్ కూడా పోస్ట్ మ్యాన్ మీద కవిత్వం రాశాడు. సైకిల్ తొక్కుతూ వీధంతా తిరిగి ఆకలి గంట కొట్టగానే చాయ్ బండ దగ్గర నదుల నడుమ ఆగిపోయిన అక్షరాలను లెక్క పెట్టుకొని అంటే ఇంకా ఉత్తరాలు ఎవరెవరికి ఇవ్వాలనో వాటిని అన్నింటినీ లెక్క పెట్టుకొని ఎండపూట కూడా సైకిల్ తొక్కే చిన్న పిల్లవాడు పోస్ట్ మ్యాన్ అని చెప్పి అతని శ్రమను వర్ణిస్తాడు. ఇక దర్జీశ్రీ బతుకు చాలా గొప్పగా ఉంటుందన్నమాట. కరెంటు లేని కిరాయి ఇల్లు, పాడైన కుట్టు మిషన్ మీద చిరిగిపోయిన బతుకును చీకట్లో మళ్ళీ కొత్తగా కుట్టుకుంటుంది.
ఎంతైనా మగదిక్కు లేని ఆడది కదా, ఏ అర్ధరాత్రి అయినా ఏ దుర్మార్గుడైనా తప్పు సప్పుడు చేస్తే ఇద్దరి పిల్లల్ని లేపి ఏడిపించేదాన్ని. పిల్లలు ఏడిస్తే ఒక పిల్లలు లేస్తున్నారో ఎవరో ఉన్నారనుకొని వాడు ఏ దురుద్దేశంతో ఇంటికి వచ్చాడో వాడు తిరిగి వెళ్ళిపోయేటట్టుగా చేసేటటువంటి టెక్నిక్. పొద్దున్నే అమ్మతో కన్నీళ్ళ పొంగయ్యేది, పొద్దున్నే ఈ విషయం అంతా అమ్మకు చెప్పుకుంటూ కన్నీళ్ళ పోగయ్యేదని చెప్తాడు. ఇక అన్నిటికంటే మంచి కవిత, మెట్ల కాడ అడుగుకొని తినే బతికే అసహాయురాలి జీవితాన్ని మెట్ల కాడ బువ్వ ముద్ద అని అంటాడు. మెట్ల కాడ బువ్వ ముద్ద, మెట్ల కింద అడుక్కునేటటువంటి స్త్రీని మెట్ల కాడ బువ్వ ముద్ద అని అంటాడు. గుడికొచ్చిన చెప్పుల కాళ్ళను బతిమిలాడి దొరికిన చెప్పులను కండ్లల్లో పెట్టి చూసుకుంటుంది. ఏ దేవుడు ఈ మెట్ల కాడ జీతం ఉంచుండో కానీ ఏ దేవుడు ఈ మెట్ల కాడ జీతం ఉంచుండో కానీ నడుములు పుట్టువడంగా నోరు నొయ్యంగా ఆకలి మీద ఓడిపోని గుండె. ఎంత గొప్ప భావచిత్రం చూడండి. అలసిపోయి ఇంటికి వెళ్ళవలసినటువంటి వాళ్ళ పరిస్థితిని ఆకలి మీద ఓడిపోని గుండె ఈ గుడి మెట్లకు తట్టుకుంది అని చెప్పి ఆమె యొక్క జీవన విధానాన్ని ముగిస్తాడు. ఇక ఇట్లా చివరగా భార్య ప్రేమను కవిత్వం చేస్తూ లాస్ట్లో, ప్రేమ చెట్టు దాపున నన్ను పిల్లల్ని ఎండగొట్టకుండా దాచుకునే ప్రేమ పద్యం మా ఆవిడ అని చెప్పాడు. అంటే ఎంత తనకు శ్రమ చేసిందో ఈ 2 లైన్లు చెప్తే సరిపోతుంది. ప్రేమ చెట్టు దాపున నన్ను పిల్లల్ని ఎండగొట్టకుండా దాచుకునే ప్రేమ పద్యం మా ఆవిడ. అంటే పిల్లల్ని ఎంత భద్రంగా సాగింది, నన్నెంత భద్రంగా చూసుకున్నది ప్రేమతో అని చెప్తున్నాడు. ప్రసాదే తన కవిత్వంలో చెప్పుకున్నట్టు మాటల్ని ఊదీది మండించిండు, లేలేత పదాలను వాక్యాల నడమ పేర్చిండు, మనసు నింపే ఆత్మీయ మేడలు కూలిపోకుండా కట్టిండు, మనుషులు పోగొట్టుకున్న నవ్వుల్ని అక్షరాల్లో పూయించిండు, మనిషితనం పోగొట్టుకున్నదని మమతతో చెప్పిండు, మరణం జ్ఞాపకమై బతికిన వాళ్ళ కళ్ళల్లో ఫోటో కావాలంటాడు, మరణం జ్ఞాపకమై బతికిన వాళ్ళ కళ్ళల్లో ఫోటో కావాలంటాడు, మనిషి అస్తిత్వాన్ని భావితరాలకు పంచేవి చిగురాలు ప్రసాద్ రేల పొద్దు మూటలు, శ్రమ సౌందర్యాన్ని కనురెప్పలు మూయకుండా చదివేలా చేశాడు, శ్రమ సౌందర్యాన్ని కనురెప్పలు మూయకుండా చదువుకుండా చేశాడు, పల్లెను కవిత్వం చేసి రేల పొద్దులు వికసింపజేసి మనకు అందించాడు. నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు సెలవు.